భారతదేశ చరిత్రలో ఒక చాలా ఆసక్తికరమైన అధ్యాయం గురించి ఈరోజు తెలుసుకుందాం. అదేంటంటే, కేవలం వ్యాపారం చేసుకోడానికొచ్చిన ఒక కంపెనీ ఏకంగా ఈ దేశాన్ని పాలించే స్థాయికి ఎలా ఎదిగింది? అసలు మన ఈ కథ అంతటికీ మూలం ఇదే ప్రశ్న. ఆలోచించండి, కేవలం వ్యాపారం కోసం వచ్చినవాళ్లు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని శాసించే శక్తిగా ఎలా మారారు? ఇదే మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కథను మొదటి నుంచి మొదలుపెట్టాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ అసలు ఎలా మొదలైందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ టైం లైన్ వాళ్ళు ఎలా మారారో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ 4 ముఖ్యమైన ఘట్టాల ద్వారా మనం వాళ్ల ప్రయాణాన్ని అర్థం చేసుకుందాం. చూడండి, మొదట్లో వాళ్ల ఉద్దేశం చాలా సింపుల్. కేవలం వ్యాపారం చేసుకోవాలి, అంతే. ఆక్రమణలు, రాజ్యాలు ఏవీ లేవు. అప్పటి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I వాళ్లకి భారతదేశంతో వ్యాపారం చేసుకోడానికి ఒక ప్రత్యేకమైన హక్కు ఇచ్చింది, అంతే. అంటే ఆ రోజుల్లో కంపెనీ పనేంటంటే పూర్తిగా వ్యాపారమే. ఇక్కడ నుంచి మసాలాలు, పట్టు, పత్తి లాంటి విలువైన సరుకుల్ని కొని యూరప్లో మంచి లాభాలకు అమ్ముకునేవాళ్లు. దీనికోసం వాళ్లు సూరత్, బొంబాయి, మద్రాస్, కలకత్తా లాంటి చోట్ల తమ కేంద్రాల్ని ఏర్పాటు చేసుకున్నారు. సరే, ఇప్పటిదాకా అంతా వ్యాపారమే. మరి ఇప్పుడు కథలో అసలైన మలుపొస్తోంది. ఈ వ్యాపారం కాస్త అధికారం చేజిక్కించుకోవడంగా ఎలా మారిందో చూద్దాం. 1757 ఈ సంవత్సరం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం. ఈ ఒక్క యుద్ధం ఈస్ట్ ఇండియా కంపెనీ తలరాతనే కాదు, యావత్ భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. ఈ యుద్ధం తర్వాతొచ్చిన మార్పు చూడండి ఎంత పెద్దదో. కేవలం వర్తకులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు ఏకంగా పన్నులు వసూలు చేసే, భూమిని శాసించే అసలైన పాలకులుగా మారిపోయారు. అంటే వాళ్ల పాత్ర పూర్తిగా మారిపోయిందన్నమాట. అయితే ప్లాసీ యుద్ధంలో గెలవడం మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాత 1765లో వాళ్ల అధికారాన్ని ఇంకాస్త గట్టి చేసుకున్నారు. అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. వాళ్లకి దివానీ హక్కులు లభించాయి. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బెంగాల్ ప్రాంతంలో పన్నులు వసూలు చేసుకునే హక్కు వాళ్ల చేతికి వచ్చింది. ఇంకేముంది, కంపెనీకి విపరీతమైన డబ్బు, ఆర్థిక వనరులు దొరికాయి. దీంతో వాళ్ల అధికారం ఇంకా బలపడింది. అప్పటినుంచి వాళ్ల ఆదాయం వ్యాపారం మీద కాదు, ఇక్కడి భూమి మీదే ఆధారపడింది. సరే, ఇంత అధికారం, ఇంత డబ్బు వచ్చింది కదా, దీంతోపాటు కొన్ని పెద్ద సమస్యలు కూడా మొదలయ్యాయి. అధికారం చేతికి రాగానే కంపెనీ ఉద్యోగులు దాన్ని అడ్డుపెట్టుకుని సొంత ఆస్తులు పెంచుకోవడం మొదలుపెట్టారు. ఇక చెప్పేదేముంది, అవినీతి, అరాచకం పెరిగిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ మొత్తం గందరగోళం ఒక పెద్ద సంక్షోభానికి దారితీసింది. దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేకపోయింది. ఒకవైపు కంపెనీ ఉద్యోగులేమో కోటీశ్వరులైపోతున్నారు, మరోవైపు కంపెనీ మాత్రం అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీసే పరిస్థితికొచ్చింది. ఈ పరిస్థితి వల్లే బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ విషయంలో కల్పించుకోవాల్సి వచ్చింది. లండన్లో కూడా దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఈ కంపెనీ చేస్తున్న పనులకి ఒక అడ్డుకట్ట వెయ్యాలని రాజకీయంగా ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే ఒక వ్యాపార కంపెనీ ఇలా ప్రవర్తించడం బ్రిటిష్ ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చిపెట్టింది. దాంతో 1773లో ఒక చారిత్రాత్మక చట్టం వచ్చింది. అదే రెగ్యులేటింగ్ చట్టం. ఇది చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే మొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంట్ ఒక కంపెనీ వ్యవహారాలని నియంత్రించడం మొదలుపెట్టింది. అంటే ఒక ప్రైవేట్ కంపెనీని ప్రభుత్వ కంట్రోల్లోకి తెచ్చారన్నమాట. ఈ చట్టంలోని అంశాలు చాలా కీలకం. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ అన్నారు. కలకత్తాలో ఒక సుప్రీంకోర్టు పెట్టారు. అన్నింటికన్నా ముఖ్యంగా కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వానికి జవాబుదారీగా మార్చారు. చెప్పాలంటే భారతదేశంలో ఒక పద్ధతైన ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, కేంద్ర పరిపాలనకు బీజం పడింది ఇక్కడే. సరే, ఇదంతా జరిగి దాదాపు 250 ఏళ్లు అయింది. మరి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్లకి ఈ పాత చట్టం గురించి తెలుసుకోవడం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే మన ఆధునిక భారతదేశ రాజ్యాంగం రూపుదిద్దుకోవడానికి పునాది పడింది ఈ చట్టంతోనే. సిలబస్లో ఉండే రాజ్యాంగ పరిణామక్రమం అనే టాపిక్ మొదలయ్యేదే ఇక్కడ్నించి. ఉదాహరణకి, పాత ప్రశ్నాపత్రాల్లోంచి ఒక ప్రశ్న చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పార్లమెంట్ నియంత్రణను మొదలుపెట్టిన చట్టం ఏది అని అడిగారు. చూడండి, మనమిందాకట్నుంచి చర్చించుకుంటున్నదే కదా ఇది.
సమాధానం చాలా సింపుల్. 1773 రెగ్యులేటింగ్ చట్టం. చూసారా, మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ నుంచే నేరుగా ప్రశ్నొచ్చింది. అయితే ఈ చట్టం అనేది నియంత్రణలో వేసిన ఒక చిన్న మొదటి అడుగు మాత్రమే. ఈ ఒక్క అడుగుతో మొదలైన ప్రయాణం ఒక పూర్తి రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి ఎలా చేరింది? ఆలోచించండి. ఈ ప్రయాణంలో తరువాతి మలుపులేమయ్యుంటాయి?